once again. It's yet another Sunday school and నేను అనుకుంటున్నా మీరు అందరూ సేఫ్ ఉన్నారు పిల్లలు. ఈవెన్ వీఆర్ డూయింగ్ సేఫ్ అండ్ వి ప్రేజ్ గాడ్ ఫర్ దాట్ చిల్డ్రన్. దేవుడు ఎలాంటి ప్రాబ్లం ఎలాంటి సిక్నెస్ లేకుండా మనందరినీ కాపాడుతున్నాడు దేవుడు. కాబట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. టుడే దర్ ఇస్ అన్ ఎక్సైటింగ్ సాంగ్, మెమరీ వర్స్, లెసన్, ఇవన్నిటిలో మీరు పార్టిసిపేట్ చేయాలని నేను అనుకుంటున్నాను పిల్లలు. రైట్, ఎప్పటిలాగానే మన సండే స్కూల్ని ఒక చిన్న ప్రేయర్తో మనం స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మోకరించండి. kneel down everyone and we will pray. స్తోత్రం తండ్రి, మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గత ఎన్నో మంత్స్ నుంచి తండ్రి, ఏప్రిల్ నుంచి ప్రభా మరి మీరు మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు ఈ సండే స్కూల్లో ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను మరి ప్రభా. ఈ రోజు సండే స్కూల్ కూడా మీ చేతులకు మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. మాకు మీరు ఏదైతే నేర్పియాలనుకుంటున్నారో ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. నన్ను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఈ చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ సండే స్కూల్లో మా సింగింగ్ని, మా కంఠద వాక్యాన్ని, లెసన్, యాక్టివిటీ, క్విజ్ని అన్నింటినీ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ కొద్ది విన్నపములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆల్ రైట్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మనకి ఒక మంచి సాంగ్ ఉంది. వన్ నైస్ మీనింగ్ఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రైట్, ఆర్ యు ఆల్ రెడీ చిల్డ్రన్? Okay, the song comes your way and I want you to sing along. It's a pretty easy, simple song. Kabaddi song vachinappudu I want all of you to sing along. Okay children? Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little eyes, what you see. Looking down in love. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little ears, what you hear. There's a Father up above, and He's looking down in love. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. Children, I hope you enjoyed the song. నాకు తెలుసు మీకు సాంగ్ చాలా నచ్చిందని. Oh, be careful little eyes what you see. Oh, be careful little ears what you hear. Oh, be careful little feet where you go అని పాట మనకు చెప్తుంది. అంటే మన దాని అర్థం ఏంటి పిల్లలు? We have to be careful of what are we seeing. మనం ఏం చూస్తున్నామో మనము కేర్ఫుల్ ఉండాలంట. మనం ఏం వింటున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో మనం కేర్ఫుల్ ఉండాలంట. మనం ఎక్కడికి పోతున్నామో మనం కేర్ఫుల్, మనం ఏం ఆలోచిస్తున్నామో కూడా మనము కేర్ఫుల్ ఉండాలా పిల్లలు. సో దట్స్ వాట్ దిస్ సాంగ్ సేస్. ఈ సాంగ్ అదే మనకు చెప్తానది. మరి ఈరోజు మనము కంఠవాక్యం నేర్చుకుందాం. ఓకే, టుడేస్ మెమరీ వర్స్. బిఫోర్ లెర్నింగ్ ద మెమరీ వర్స్ పిల్లలు, లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అందరు రెడీయా? ఓకే, అండ్ బీ ఆనెస్ట్. అందరు నిజంగా ఆనెస్ట్గా ఆన్సర్ ఇవ్వాలా. ఆనెస్ట్గా మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోవాలి. మీరు ఎక్కడున్నా ఓకే, యూ హ్యావ్ టు గివ్ అ ఆనెస్ట్ ఆన్సర్. ఎంతమంది ఈరోజు లేకపోతే నిన్న సాటర్డే లేకపోతే ఈ లాస్ట్ వీక్ అంతా దేవుడు చెప్పిన మాట మనం విన్నాం? అంటే బైబిల్ చెప్పిన మాట విన్నాం, లేకపోతే మమ్మీ డాడీ చెప్పిన మాట మనం విన్నాం, లేకపోతే లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఏదన్నా మమ్మీ డాడీ చెప్పిన మాట మనము వినలేదా? మన పెద్దలు చెప్పిన మాట మనము వినలేదా? లేకపోతే దేవుడు చెప్పిన మాట మనము వినలేదా? ఓకే, ఐ వాంట్ an honest answer from all of you children. మీరు ఎవరికి నాకు చెప్పనవసరం లేదు, బట్ యూ నీడ్ టు టెల్ ఇట్ టు యువర్ సెల్ఫ్. రైట్, ఈరోజు మనం కంఠత వాక్యం కూడా అట్లాంటిదే ఒక కంఠత వాక్యం మనము నేర్చుకుంటున్నాం పిల్లలు. చూడండి, బట్ లిసన్ టు మీ. 1 Samuel 15:22. To obey is better than sacrifice and to heed is better than fat of rams. ఓకే, తెలుగులో కూడా చదువుతాం పిల్లలు, జాగ్రత్తగా వినండి. 1 సమూయేలు 15:22. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 1 సమూయేలు 15:22. ఈ వాక్యం మనకి ఏం చెప్తుంది పిల్లలు? మనము మాట వినాలంట.
అంటే బలులను అర్పించడం అంటే అప్పటి కాలంలో, బికాజ్ ఇది ఎప్పుడైనా ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతున్నాం కదా మనం బైబిల్లో, అప్పటి కాలంలోనంట బలులను అర్పించే వాళ్ళంట. బలులను అర్పించట కంటే మాట వినడము శ్రేష్టం. శ్రేష్టం అంటే మంచిది అని అర్థం అనమాట పిల్లలు, విచ్ ఈస్ కరెక్ట్. ఏది కరెక్ట్, ఓకే. ఇంగ్లీష్లో కూడా ఇట్స్ బెటర్ టు ఒబే, ఓకే, దాన్ టు సాక్రిఫైస్. ఇట్ ఈస్ బెటర్ టు లిసన్. హీడ్ అంటే ఏంటి పిల్లలు, ఇంగ్లీష్లో హీడ్ అని వస్తుందా? హీడ్ అంటే ఏంటంటే వినడము, అంటే హియరింగ్, లిసనింగ్, ఓకే. అంటే ఇట్స్ బెటర్ టు హీడ్ దాన్ ఫ్యాట్ ఆఫ్ ర్యాన్సమ్, అంటే ఆ ఫ్యాట్ ఆ బలులను అర్పించడం కంటే ఇది బెటర్ అని దేవుని వాక్యం చెప్తారు పిల్లలు. సో వీ నీడ్ టు బి ఆల్వేస్ లిసనింగ్ అండ్ ఒబేయింగ్, ఓకే. దేవుడు చెప్పిన మాట, మన పేరెంట్స్ చెప్పిన మాట, ఎస్పెషల్లీ బైబిల్ ఏం చెప్తుందో అది మనం విని ఒబే చేయడము దేవునికి ఇష్టం అంట. మనం ఏం అర్పిస్తున్నామో కాదు. చాలా మంది అనుకోవచ్చు, నేను రెగ్యులర్గా సండే స్కూల్ పోతానా, లేకపోతే నేను రెగ్యులర్గా బైబిల్ చదువుతానా, రెగ్యులర్గా ప్రార్థన చేస్తానా అని మీరు అనొచ్చు. ఇప్పుడు చేస్తాం మనం ప్రార్థన. వెన్ డూ యూ ప్రే? డూ యూ రియలీ ప్రే వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? లేకపోతే ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తాం. బైబిల్ ఎప్పుడు చదువుతాం పిల్లలు? ఎప్పుడు హాలిడేస్ కదా, స్కూల్కి అయితే మేము ఎట్లకెళ్ళి పోతలేము కదా. సో వెన్ ఎవర్ వీ గెట్ టైం, కరెక్ట్, మీకు ఎప్పుడు టైం ఉన్నా అప్పుడు చదవాలి. కానీ ఉదయాన్నే లేచినప్పుడు మనం దేవుని వాక్యం ధ్యానించుట అది మనకు మంచిది అని బైబిల్లో రాసింది. వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, రీడ్ ద వర్డ్, ప్రే టు జీసస్, దట్స్ బెటర్. అండ్ ఆల్సో లిస్నింగ్ టు అవర్ పేరెంట్స్, లిస్నింగ్ టు అవర్ ఎల్డర్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ బెటర్ టు obey than a sacrifice, children. Okay, that's what the word of God says. All right. ఈరోజు మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు లెసన్ కూడా ఐ వాంట్ టాక్ అబౌట్ ఒబేయింగ్, ఓకే. ఒబే చేయాలి. ఒబే చేయకపోతే మనము ఏ విధంగా మనం నష్టపోతాం, ఎలాంటి ప్రాబ్లమ్స్లో, లేకపోతే ఏ విధంగా మన మీదికి శాపం వస్తుంది, లేకపోతే వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ ఒబే అన్నది మనము నేర్చుకోబోతున్నాం పిల్లలు, ఓకే. బిఫోర్ దాట్ లెట్ మీ ఆస్క్ యూ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, ఓకే. ఎంతమందికి అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ పేరు ఎంతమంది గుర్తుంది పిల్లలు? ఇట్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఎవరో నరేంద్ర మోదీ అంటున్నారు. నరేంద్ర మోదీయా? ఓకే, ఆయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కదా. మన్మోహన్ సింగ్ కాదు. హూ ఇస్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వెరీ గుడ్, ఐ నో సంబడి గేవ్ ది ఆన్సర్. మీరు చూసే వాళ్ళలో కొంతమంది ఆన్సర్ ఇచ్చేసారు ఆల్రెడీ. ఎస్, ఇట్ ఈస్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. ఆయన పేరు ఎవరు మర్చిపోరు, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం కాబట్టి ఆయన పేరు రికార్డ్ అయిపోతుంది మన మైండ్లో. అవునా పిల్లలు? ఎస్, కరెక్ట్, ఓకే. ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఇండియాకి? కొంచెం ఆలోచించాలి కదా, లేకపోతే బుక్స్ చూడాలి, లేదా గూగుల్లో సెర్చ్ చేయాలా కదా. మన బుక్స్, సోషల్ స్టడీస్ బుక్స్ చదివితే దొరికిపోతుంది లేకపోతే ఆన్సర్. 10th ప్రైమ్ మినిస్టర్ కష్టం కదా కొంచెం. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే అందరూ గుర్తుంటారు, బికాజ్ దట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ కదా. అంటే జవహర్లాల్ నెహ్రూకి మన కంట్రీ ఒక మంచి ప్రివిలేజ్ ఇచ్చింది. ఈయన మన కంట్రీని ఇండిపెండెన్స్ తర్వాత ఈయన మన కంట్రీని మంచిగా రూల్ చేస్తాడు, ఈయన మన కంట్రీని మంచి డెవలప్మెంట్లకు తీసుకుపోతాడు. అండ్ హీస్ ఆయనకు మంచి చదువుకున్నాడు కూడా. ఆయన సెలెక్ట్ చేసిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, లేకపోతే ఒకటిగానే సెలెక్ట్ చేసేస్తారా? ఓకే, ఇండిపెండెన్స్ వచ్చేసింది కాబట్టి ఓకే యూ బీ ద ప్రైమ్ మినిస్టర్ అని సెలెక్ట్ చేస్తారా? అట్లా చేయరు కదా. నిజంగా ఎవరైతే కేపబుల్ ఉన్నారో, ఎవరైతే ఎబిలిటీ ఉందో అట్లాంటి వాళ్ళనే మనము ప్రైమ్ మినిస్టర్. అయితే జవహర్లాల్ నెహ్రూ కూడా అందుకే చేసి ఉండొచ్చు కదా, అందుకే చేసిండ్రు కూడా, ఓకే. అండ్ హీఈస్ అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. అదందరూ మైండ్లో గుర్తుంటారు. అట్లనే పిల్లలు ఈరోజు మనం ఒక ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఎవరు ఇజ్రాయెల్ ఫస్ట్ కింగ్? ఎవరు పిల్లలు? ఇస్ ఇట్ కింగ్ డేవిడ్? కింగ్ డేవిడా? కింగ్ డేవిడ్ కాదు కదా. ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ సాల్. కింగ్ సాల్, ఆయన ఫస్ట్ కింగ్. ఆయన పేరు మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఫిఫ్త్ కింగ్ ఎవరు ఇజ్రాయెల్కి? బైబిల్లో చదివితే మనకు దొరికిపోతుంది కదా, బైబిల్ చదివితే వినో. 10th కింగ్ ఎవరు అంటే కూడా చెప్పొచ్చు, కానీ బైబిల్ చదవాలి ఎవరు 10th కింగ్ అని. కానీ ఫస్ట్ కింగ్ అనగానే మనము తక్కువ అని చెప్పేస్తాం కదా, బికాస్ మన మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. అది గ్రేట్ ప్రివిలేజ్ ఆయనకి. ఎవరికి? కింగ్ సాల్కి. దానికన్నా ముందు కింగ్ సాల్ అంటే ఎవరికి తెలియదంట. కింగ్ సాల్ అంటే ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక బెంజమైట్ అంట. ఆయన అంటే ఒక ట్రైబ్ పేరు అది, ఓకే. ఈజ్ అ బెంజమైట్, ఓకే. వాళ్ళ డాడీ పేరు కీష్, తెలుగులో కీషు అంటారు, ఓకే. వాళ్ళ డాడీ పేరు కీష్. ఆయన ఉండే ప్లేస్ గిబియా.
అయితే ఆ ప్లేస్లో ఉంటాడు. వాళ్ళ డాడీ పేరు ఇది, ఆయన పేరు సాల్. ఇవి మాత్రం తెలుసు, కానీ ఆయన గురించి ఎక్కువ ఎవరికి తెలియదు పిల్లలు. ఓకే, సో ఆయన రాజు అయిన తర్వాత అందరికి తెలిసిపోయింది, ఇజ్రాయెల్ మొత్తానికి కింగ్ సాల్ అంటే ఎవరు తెలిసిపోయింది. అది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ప్రివిలేజ్ కదా ఆయనకి. దేవుడు ఒక మంచి ఆయనకి ఆధిక్యత ఇచ్చాడు, అవునా? మరి ఆధిక్యతని ఆయన అట్లనే ఉంచుకున్నాడా? వాట్ హ్యాపెన్ టు కింగ్ సాల్, ఇది మనము ఈరోజు తెలుసుకుంటాం పిల్లలు. అయితే కింగ్ సాల్ అంట ఆయన కింగ్ చేయమని శామ్యుయల్ని పంపించిందంట. శామ్యుయల్ వాజ్ అ ప్రాఫెట్ దట్ టైం. ప్రాఫిట్ అంటే అప్పటి కాలంలో దేవుడు ప్రాఫిట్స్ త్రూ మాట్లాడేవాళ్ళనమాట. దేవుడు ప్రజలతోని, ఇజ్రాయెల్తోని శామ్యుయల్ ద్వారా మాట్లాడేవాడు. శామ్యుయల్కి చెప్పాడు, శామ్యుయల్ నువ్వు వెళ్ళి నువ్వు సాల్ అని ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ డాడీ పేరు కీషు, ఆయన ఈ ప్లేస్లో ఉంటాడు, నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళి నువ్వు ఆయనని కింగ్గా అనాయింట్ చేయాలా అన్నప్పుడు శామ్యుయల్ వెళ్ళి ఆయన కింగ్లో అనాయింట్ చేసిండు. ఆయన సోన్ హీ బికేమ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. గ్రేట్ ప్రివిలేజ్ కదా. అయితే ఆయన ఎన్నోసార్లు ఎన్నో విజయాలు కూడా ఆయనకు వచ్చిందంట పిల్లలు. వెన్ ఎవర్ హీ వెంట్ ఆన్ అ వార్ విత్ అదర్స్, ఫిలిస్టియన్స్, అమెలకైట్స్, ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి ఎవరైతే వార్కి వచ్చిండ్రో పిల్లలు, వాళ్ళందరి మీద దేవుడు త్రూ సాల్ వాళ్ళకి విక్టరీ ఇచ్చాడు అనమాట. ఓకే, వాళ్ళకి విజయం ఇచ్చాడు. అండ్ సాల్ వాస్ ప్రైజ్. అందరు కూడా సౌలు రాజు అంటే చాలా ఇష్టపడ్డారు, ఎందుకంటే హీ వాస్ సేవింగ్ ద పీపుల్ కదా. రాజు ఎందుకుంటారు రాజులు? టు సేవ్ గాడ్ దేర్ ఓన్ కంట్రీ కదా. అండ్ పీపుల్ ఆల్ స్టార్టెడ్ లైకింగ్ సాల్. అండ్ గాడ్, సౌలు రాజు అంటే దేవునికి కూడా ఇష్టం పిల్లలు, అండ్ సమూయేలుకి కూడా ఇష్టమే. కానీ ఒక రోజు ఏమైందంటే అది మొత్తము సౌలు రాజు ఆయన డెసిషన్, ఏం డెసిషన్ తీసుకున్నాడు, ఆయన డెసిషన్, ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది అనమాట. ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే పిల్లలు సౌలు రాజుకి చెప్తారు అనమాట, అమెలకైట్స్ అని ఒకరు ఉన్నారు, అమెలకేయులు అంటారు తెలుగులో. వీళ్ళు ఉన్నారు, యూ హ్యావ్ టు గో టు వార్ విత్ దెమ్. వాళ్ళతో నువ్వు వార్కి వెళ్ళాలి, వార్ని నువ్వు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయాలి, ఆ కంట్రీని మొత్తం డిస్ట్రాయ్ చేయాలి. ఆ కంట్రీ నుంచి మనం ఏం తీసుకొని రావద్దు, అక్కడ ఉన్న గోల్డ్ తీసుకోవద్దు, అక్కడ ఉన్న క్యాటిల్, అప్పటి కాలంలో క్యాటిల్, ఈ గొర్రెలు, ఆవులు, మేకలు, పిల్లలు, ఇవే అప్పటి కాలంలో వాళ్ళకి ఆస్తులు. ఓకే, అయితే దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు పిల్లలు, గోదేరు వాళ్ళంతా డిస్ట్రాయ్ చేయాలి, ఏది కూడా తెచ్చుకోవద్దు అని సౌలు రాజు చెప్తారు అనమాట. సౌలు రాజు అంటాడు, నేను డెఫినెట్గా గాడ్ విల్ గివ్ విక్టరీ అని సౌలు రాజుకి తెలుసు. సో సౌలు రాజు వెళ్తాడు అనమాట. ఆయన వెళ్ళి ఆయన ఎంతమంది తీసుకుపోతాడంటే ఆయనతో పాటు 2 lakh పీపుల్. ఓకే, 2 లక్షల ఫుట్ సోల్జర్స్. ఫుట్ సోల్జర్స్ అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని ఫుట్ సోల్జర్స్ అంటారు కదా. 2 lakh ఫుట్ సోల్జర్స్ కైనా ఆయనతో పాటు తీసుకొని వెళ్తాడు. అందులో 10,000 మంది, అంటే అది కాకుండా ఇంకా 10,000 మంది జూడా ట్రైబ్ నుంచి ఉంటారనమాట. సో దే ఆల్ గో టు ఫైట్. ఓకే, ద అమెలకైట్స్. అమెలకైట్స్ యుద్ధం చేయడానికి వాళ్ళందరూ వెళ్తారు పిల్లలు. వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధం కూడా చేస్తారు, అండ్ దేవుడు చెప్పినట్టే వాళ్ళకి విక్టరీ కూడా వస్తుంది. దే విన్ the battle, they win the war with Amalekites. Amalekites అప్పట్లో they are very bad people, children. వాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు కాదు, వాళ్ళు దేవుని మనుషులు, దేవుడికి ఇష్టమైన మనుషుల మీద వాళ్ళు they don't like the children of God. అలాంటి పీపుల్ అన్నమాట. వీళ్ళు తిరిగి రిటర్న్ వచ్చినప్పుడు పిల్లలు సంథింగ్ వెరీ బ్యాడ్ హ్యాపెండ్. ఏదైతే దేవుడు చేయొద్దు అంటాడో సౌలు రాజు అది చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా పిల్లలు? అక్కడ ఉన్నప్పుడు అంట, అక్కడ దేవుడు ఏమంటాడు, అక్కడ ఉన్న వాటి అన్నింటినీ నాశనం చేయాలి, ఏది కూడా తెచ్చుకోవద్దు అంటాడు. మరి సౌలు రాజు ఏం చేస్తాడు తెలుసా? అక్కడ ఉన్న మంచి గొర్రెలను, మంచి గొర్రె పిల్లలను, మంచి ఆక్స్ ఎద్దులను, మంచి ఆవులను, ఎంత మంచి క్యాటిల్ అక్కడ ఉందో, మంచిగా బలంగా ఉన్న ఫ్యాట్ ఉన్న క్యాటిల్ అంట సౌలు రాజు ఇంకా ఆయన సోల్జర్స్ అంట వాటిని తీసుకొని వస్తారంట ఇజ్రాయెల్కి. గాడ్ డజంట్ లైక్ దట్ చిల్డ్రన్. దేవుడు చెప్పలేదు కదా, మరి వాళ్ళు తీసుకొని వస్తారు. అంతేకాకుండా ఆ కింగ్ పేరు, అమెలకైట్స్ కింగ్ పేరు పిల్లలు ఆగాగ్. ఓకే, ఆగాగు. ఓకే, ఆగాగ్, కింగ్ ఆగాగ్ని కూడా చంపకుండా వాళ్ళు వాళ్ళతో పాటు రిటర్న్ ఇక్కడికి ఇజ్రాయెల్కి తీసుకొని వస్తారనమాట. అండ్ గాడ్ డి నాట్ ఈవెన్ టెల్ దట్. దేవుడు అట్లా కూడా చెప్పలేదు సౌలు రాజుకి అట్లా చేయమని, బట్ దే డిడ్ దట్. మరి చిల్డ్రన్ లిసన్ టు మీ, when you don't do things that God wants you to do, God is not happy with you. మనం అనుకోవచ్చు అన్న గాడ్ మీరు, మనం ఎప్పుడు మనం సండే స్కూల్లో వింటూ ఉంటాం కదా, గాడ్ లైక్ స్మాల్ చిల్డ్రన్. దేవుడికి పిల్లలు అంటే చాలా ఇష్టము,
ఓకే, పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు. ఓకే, మనం ఎప్పుడు ఎలాగున్నాయి, when we are bad, when we are good, God loves you. ఒక పాట కూడా నేర్చుకున్నాం కదా 2-3 వీక్స్ కింద మనం. బట్ చిల్డ్రన్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఓకే, దేవునికి నువ్వు నేనంటే చాలా ఇష్టమే. ఓకే, God does not want you and I to go to hell. God wants you and I to go to heaven all the time. ఎప్పుడు మనం హెవెన్కి, పరలోక రాజ్యం వెళ్ళాలనే దేవునికి ఇష్టం. కానీ పిల్లలు, when you don't listen to God, okay, when you don't obey the commandments of God, మరి దేవుడు కూడా మనల్ని ఇష్టపడాలంట. ఓకే, మనం అనుకోవచ్చు అన్నా అవునా అట్లా జరుగుతుందా? అవును పిల్లలు, a day will come when God will say, I don't know you. ఎందుకంటే జీసస్, ఐ రెడ్ యువర్ వర్డ్, నేను సండే స్కూల్కి రెగ్యులర్గా పోతుండే కదా అన్నా కానీ గాడ్ సెడ్, డిడ్ యూ లిసన్ టు మై వర్డ్? నేను చెప్పిన మాట, బైబిల్ ఉన్న మాట నువ్వు అన్నీ చేస్తావా? నువ్వు అబద్ధాలు ఆడుకుంటున్నావా? మమ్మీ డాడీ మాట విన్నావా? మమ్మీ డాడీ చదువుకోమనే టైంలో నువ్వు చదువుకున్నావా? లేకపోతే నీ పెద్దలు చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ మాట విన్నావా? చాలాసార్లు పిల్లలు మనం అనుకుంటాం ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అన్న ఎప్పుడు చెప్తాను ఉంటాడు కదా సండే స్కూల్లో ఇవన్నీ. నో చిల్డ్రన్, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మన మమ్మీ ఇప్పుడు కాదు, నేనేనా ఎప్పుడు అక్కడికి చెప్పు, అన్నకి చెప్పు. ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డూ. చదువుకోనా, టైం అవుతుంది, రీడ్, ఎందుకంటే స్కూల్ కూడా లేదు కదా, నువ్వు చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, మరి హౌ విల్ యూ పాస్? మనం ఏమంటాం, మమ్మీ చాలా టైం ఉంది కదా, నేను మెల్లగా చదువుకుంటా. వీ డోంట్ లిసన్ టు అవర్ పేరెంట్స్ సమ్టైమ్స్. అండ్ హూ విల్ బి ఇన్ ట్రబుల్ చిల్డ్రన్? యూ విల్ బి ఇన్ ట్రబుల్ వెన్ వీ డోంట్ లిసన్ టు దెమ్. ఎప్పుడైతే మనకు స్కూల్ స్టార్ట్ అయిపోయి అప్పుడు పోర్షన్ ఇంత అవుతుంది, అండ్ దెన్ వీ విల్ స్ట్రగుల్. అవునా? మరి దేవుని వాక్యం కూడా మనం డైలీ చదువుకోవాలా, డైలీ ఉదయాన్నే లేచినప్పుడు చదువుకోవాలా. దట్ ఈస్ వెన్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ యూ అండ్ మీ చిల్డ్రన్. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవునికి అప్పుడే మనము ఇష్టంగా ఉంటాం. మరి సౌలు చేసిన పని కూడా మరి దేవునికి ఇష్టం కాదు. ఇమ్మీడియట్గా దేవుడు శామ్యూయల్తో మాట్లాడిందంట. శామ్యూయల్కి చెప్పిండు, శామ్యూయల్, బికాస్ సాల్ నా మాట వినలేదు కాబట్టి నేను సౌలు రాజుని రాజులాగా రిజెక్ట్ చేస్తున్నా అని నేను రిజెక్ట్ చేస్తున్నా. హీ విల్ నో లాంగర్ బి అ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆయన ప్లేస్లో నేను ఇంకో కింగ్ని త్వరలో నేను అపాయింట్ చేస్తా అని చెప్పగానే శామ్యూయల్ వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ సాల్. శామ్యూయల్ త్వరగా సౌల్ని తలుచుకోవడం, సౌల్ని కలవడానికి వెళ్ళాడు అనమాట. ఆయన ఒక ప్లేస్కి వెళ్ళాడు, ఆ ప్లేస్ పేరు కార్మెల్. ఓకే, కార్మెల్ అనే ప్లేస్కి శామ్యూయల్ వెళ్ళిండు సౌలుని కలవడానికి. సౌలు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాక, అయితే సౌలు రాజు శామ్యూయల్ రాకముందే అక్కడ ఆయన విక్టరీ, ఆయన గెలిచిండు కాబట్టి అక్కడ ఒక మాన్యుమెంట్ తయారు చేసినట్టు పిల్లలు, ఒక శిల్పం, ఒక విగ్రహం. అప్పటి కాలంలో ఏం చేస్తున్నట్టు పిల్లలు, మనం వార్కి వెళ్ళినా, ఏదైనా మంచిగైనా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా మంచిగైనా, లేకపోతే ఏదైనా బాధాకరమైన ఏదైనా కానీ వాళ్ళు ఒక మాన్యుమెంట్ తయారు చేసుకునేవాడు. అంటే అది ఒక గుర్తు, ఒక చిహ్నం లాగా అది ఒక గుర్తులాగా తయారు చేసుకునేవారు అనమాట. అయితే ఈయన విక్టరీ, అమెరికైట్స్ మీద విక్టరీ పొందినందుకు అక్కడ ఒక మాన్యుమెంట్. ఆ మాన్యుమెంట్ కూడా దేవుని ఆనర్కి చేయలేదు పిల్లలు, ఆయన ఓన్ ఆనర్గా చేసుకున్నాడు అనమాట. కింగ్ సాల్ ఆనర్గా చేసుకున్నాడు, నాట్ ఫర్ గాడ్స్ ఆనర్. ఓకే, అయితే శామ్యూయల్ త్వరగా అక్కడికి వెళ్ళినప్పుడు సౌలు అక్కడ లేడంట. సౌలు అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయాడంట. అయితే సమూయేలు ఆ ప్లేస్ నుంచి ఈ వెంట్ టు ది అదర్ ప్లేస్ టు మీట్ సాల్. మరి సౌలు రాజుని అక్కడ కలిసాడు. మరి సౌలు రాజు అన్నాడు, సమూయేలు, నేను దేవుడు చెప్పినట్టే చేసిన, అమెరికైట్స్ మీద దేవుడు మనకి విక్టరీ ఇచ్చాడు, మనకు విజయం ఇచ్చాడు అని చెప్పగానే సమూయేలు ఆ మాట విన్నాడు. విని మరి దేవుడు చెప్పిన మాటలు అన్నీ నువ్వు కరెక్ట్గా చేసినావు అన్నప్పుడు మరి సౌలు అన్నాడు, దేవుడు ఎట్లా చెప్పాడో నేను అట్లనే చేసిన, అందుకే మనకు విక్టరీ వచ్చింది కదా. అంటే మరి సమూయేలుకి సప్పుడులానే వినబడతాం అనమాట. మరి గొర్రెల సప్పుడు, ఈ ఆవుల సప్పుడు, అంతా నాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది అనగానే అప్పుడు సౌలు సమూయేలుకి చెప్పాడు, ఇదంతా ఇది ఏం లేదు, అక్కడ మేము అన్నింటినీ రెస్టార్ చేసేసినాం, కానీ కొన్ని మంచి ఫ్యాట్, మంచి కౌస్ ఉన్నాయి, ఆడ మంచి ల్యాంబ్స్ ఉన్నాయి, అవి మనకు మేము ఎందుకంటే దేవునికి సాక్రిఫైస్ చేయడానికి అవి తీసుకొచ్చినాం, దేవునికి బలర్పించడానికి అవి మన సోల్జర్స్ అవన్నింటినీ తీసుకొని వచ్చినాడు. అనగానే అప్పుడు శామ్యూయల్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ సాల్ అట్ ఆల్. శామ్యూయల్ అప్పుడే చెప్పేస్తున్నాడు అనమాట, మరి దేవుడు చెప్పిన పని నువ్వు కరెక్ట్గా చేయలేదు కాబట్టి గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. దేవుడు నిన్ను తీసేసి నీ ప్లేస్లో ఇంకో రాజుని ఇజ్రాయెల్కి అపాయింట్ చేస్తుందని సమూయేలు చెప్తాడు అనమాట. అండ్ దట్ ఈస్ వెన్ శామ్యూయల్ ఆల్సో టెల్స్ సాల్ వెరీ క్లియర్లీ, దేవుడు గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యువర్ సాక్రిఫైసెస్. దేవుడు ఇట్స్ బెటర్ టు ఒబే దాన్ టు సాక్రిఫైస్. ఓకే, ఇన్ చాప్టర్ 15 verse 22. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ పిల్లలు చాప్టర్ 15లోనే ఉంది, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 15. So Samuel says, it is better to obey than to sacrifice. It is better
to heed the word of God than to give the fat of rams. ఓకే, మరి ఆ ఫ్యాట్, ఆ క్రొవ్వు, గొర్రెల క్రొవ్వుని ఇవ్వడం కన్నా, లేకపోతే బలులను అర్పించడం కన్నా నువ్వు మాట వినుట శ్రేష్టము అని సౌలరాజు చెప్పామంట. సౌలరాజు చెప్పి మరి సమూయేలు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఓకే, అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆయన తిరిగి హీ గోస్ టు హిస్ హోమ్ ల్యాండ్, ఆయన హోమ్ టౌన్కి వెళ్ళిపోతాడు. ఆయన సమూయేలు హోమ్ టౌన్ మీకు అందరికీ తెలుసు కదా పిల్లలు, మన సమూయేలు స్టోరీ కూడా మనం విన్నాం ఇంతకు ముందు. ఆయన హోమ్ టౌన్ పేరు రామా. ఓకే, ఆయన తిరిగి ఆయన హోమ్ టౌన్కి వెళ్ళిపోతాడు. మరి సౌలు రాజు కూడా మాట విన్న తర్వాత ఆయన హోమ్ టౌన్కి వెళ్ళిపోతాడు. సౌలు రాజు హోమ్ టౌన్ కూడా నేను చెప్పిన కదా, గిబియా అనే ప్లేస్కి సౌలు రాజు కూడా తిరిగి వెళ్ళిపోతాడు. మరి దేవుడు అన్నట్టే పిల్లలు, సౌలు రాజు తర్వాత దేవుడు ఆయన అనుకున్నట్టే డేవిడ్ని కింగ్ చేస్తాడు అనమాట. పిల్లలు మరి సౌలు రాజు అంట, సమూయేలు అంట, సౌలు రాజుని సమూయేలు చనిపోయేంత వరకు ఎప్పుడు కూడా ఇంకా ఆయన ముఖము చూడలేదంట. గాడ్ నెవర్ సెంట్ హిస్ వర్డ్ టు సాల్ అగైన్ త్రూ సామ్యూయల్. అంటే దేవుడు సౌలు రాజుతోని మాట్లాడడము స్టాప్ చేసేసిండు పిల్లలు. డూ యూ రియలీ వాంట్ దట్ చిల్డ్రన్? గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ అండ్ మీ. Do you really want Jesus to stop talking to you and me? Do you really want Jesus to say that I no longer want you in my kingdom? Heaven lo inga nu na goddu ani anadam ishtama? Pillalu, that is very dangerous for you and me kada. God prepared heaven for you and me. Kanu pillalu mana devuniki ishtalam untene manam aa heaven ki pogaltam. Heaven is not guaranteed for you and me. Manam anukochu anna heaven is guaranteed. Mem regular Sunday school vastam kada, హెవెన్ మేము తప్పకుండా హెవెన్కి పోతాం. నో పిల్లలు, హెవెన్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఫర్ ఎనీబడి. ఓకే, వీ హ్యావ్ టు ఎర్న్ దట్. వీ హ్యావ్ టు లివ్ అ లైఫ్ దట్ జీసస్ వాంట్స్. వీ హ్యావ్ టు లిసన్ టు జీసస్. దేవుడు ఆయన ఆజ్ఞను మన బైబిల్లో ఏం చెప్పిండో అది మనం వింటేనే then God is pleased with us. God is happy with us. And then God will continue to talk to us children. So God is very clearly telling you and me children, listen. ఒకవేళ అందరూ కూడా బైబిల్ చదవాలా, అందరూ కూడా మమ్మీ డాడీ మాట వినాలా. గాడ్ ఈస్ టెలింగ్ యూ అండ్ మీ చిల్డ్రన్. ఓకే, అదర్వైజ్ మనం స్టోరీ విన్నాం కదా, సాల్ ఈజ్ రిజెక్టెడ్ బై గాడ్. ఓకే, వీ డోంట్ వాంట్ యూ అండ్ ఐ టు బి రిజెక్టెడ్ కదా చిల్డ్రన్. యూ ఆల్వేస్ వాంట్ గాడ్ టు లవ్ us and we don't want to be rejected. Right? Let's pray children. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, మీకు వందనాలయ్యా. ప్రభా, సౌలు జీవితం ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు వందనాలు ప్రభా. మరి ఎవ్వరికి లేని ఒక గొప్ప ఆపర్చునిటీ, ఒక గొప్ప ఆధిక్యత మీరు సౌలు రాజుకి ఇచ్చినారు తండ్రి. మరి ప్రభా, హీ ఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. లార్డ్, వాట్ అ గ్రేట్ ప్రివిలేజ్ యూ గివ్ హిమ్. కానీ తండ్రి, మరి ఆ ప్రివిలేజ్ని సౌలు రాజు ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయినాడు తండ్రి. మరి ప్రభా, మీరు చెప్పిన మాటను ఆయన కరెక్ట్గా చేయలేకపోయాడు. కాబట్టి తండ్రి, యూ రిమూవ్డ్ హిమ్ ఓ లార్డ్. యూ నో లాంగర్ మేడ్ హిమ్ ద కింగ్. యూ మేడ్ అనదర్ పర్సన్ అ కింగ్ ఓ లార్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సాల్, కింగ్ డేవిడ్. ప్రభా, మరి మేము ప్రభా ఆ విధంగా ఉండకుండా ప్రభా, మేము ఎల్లప్పుడూ ప్రభా మీ మాట వినడానికి మాకు సహాయం చేయండి. మా మమ్మీ డాడీ మాట వినడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, మీరు మాతో నుండి మమ్మల్ని నడిపించండి. మరొకసారి ప్రభా, ఈ కంటత వాక్యం ద్వారా, ఈ లెసన్ ద్వారా మాతో మాట్లాడదు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది విన్నప్పుడు ప్రభా యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆల్రైట్ చిల్డ్రన్, ఓకే, మనం లెసన్ విన్నాము, కంటత వాక్యం నేర్చుకున్నాము. నౌ ఇట్ ఈస్ క్విజ్ టైం. ఈ రోజు క్విజ్ అంతా రెడీగా ఉన్నారా? క్విజ్ అండ్ యాక్టివిటీ. క్విజ్ ఈజ్ ఫర్ పిల్లలు, క్విజ్ ఎవరికి? ఫర్ జూనియర్స్ అండ్ సీనియర్స్. ఓకే, అండ్ యాక్టివిటీ ఈజ్ ఫర్ బిగినర్స్ అండ్ ప్రైమరీస్. ఓకే, ఈ స్క్రీన్ మీద ఇప్పుడు మీకు క్వశ్చన్స్ వస్తాయి పిల్లలు, అండ్ దెన్ యూ కెన్ రైట్ దోస్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ రాసి మీరు వాట్సాప్ నంబర్కి మీరు మీ ఆన్సర్స్ పంపించాలి. మీ యాక్టివిటీ కూడా పిల్లలు, బిగినర్స్ అండ్ ప్రైమరీస్ యాక్టివిటీ కూడా మీరు వాట్సాప్ నంబర్కి పంపించాలా. నేను మరొకసారి ఆ వాట్సాప్ నంబర్ మీకు చదువుతాను. నంబర్ ఇస్ 767-181-5654. 767-181-5654. And పిల్లలు, when do you have to send the answers back to us? మీరు ఈ ఆన్సర్స్ ని 12th August వరకు పంపించాలా. ఓకే, 12th August, 15th August కాదు, నాట్ ద ఇండిపెండెన్స్ డే. 12th August అంటే వెడ్నెస్డే నైట్ వరకు మీరు మీ ఆన్సర్స్ ఇందాక నేను చెప్పిన వాట్సాప్ నంబర్కి మీరు పంపించాలా. నౌ మీకు ఇప్పుడు క్వశ్చన్స్ స్క్రీన్ మీద వస్తాయి. రైట్ డౌన్ ద క్వశ్చన్స్ అండ్ సెండ్ యువర్ ఆన్సర్స్ టు. Quiz time now. Let us check what we have learned so far. First question. Who did Saul went out to fight with?
సౌలు ఎవరి మీదికి యుద్ధమునకు వెళ్ళెను? సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఫుట్ సోల్జర్స్ were there? కాలినడక మీదుగా వెళ్ళిన సైన్యము ఎంతమంది ఉండిరి? థర్డ్ క్వశ్చన్, 10,000 soldiers were from which tribe? 10,000 మంది సైనికులు ఏ గోత్రమునకు చెందిన వారు? ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆల్ డిడ్ కింగ్ సాల్ అండ్ ద పీపుల్ బ్రింగ్ బ్యాక్ ఫ్రమ్ అమలకైట్స్? సౌలు మరియు జనులు అమాలేకీల నుండి ఏమి వెంట తీసుకొని వచ్చిరి? ఫిఫ్త్ క్వశ్చన్, వేర్ వాజ్ ద మాన్యుమెంట్ బిల్ట్ బై సాల్? సౌలు శిలా విగ్రహము ఎక్కడ నిర్మించాడు? సిక్స్త్ క్వశ్చన్, సాల్స్ హోమ్ టౌన్. సమూయేలు స్వగ్రామం ఏది? సెవెంత్ క్వశ్చన్, సాల్స్ హోమ్ టౌన్. సౌలు స్వగ్రామము పేరు ఏమిటి? ఎయిత్ క్వశ్చన్, హూ బికేమ్ కింగ్ ఆఫ్టర్ సాల్? సౌలు తర్వాత రాజుగా ఎవరు ఎన్నుకోబడ్డారు? నైన్త్ క్వశ్చన్, సాల్స్ ఫాదర్స్ నేమ్. సౌలు తండ్రి పేరేమిటి? 10th క్వశ్చన్స్, అమాలకైట్స్ కింగ్స్ నేమ్. అమాలేకుల రాజు పేరు ఏమిటి? Beginners and primaries, it's your activity time now. You have 5 set of rhyming words. There is a clue given next to it and 5 set of words for which you have to give meaning. Answers for these words are from the lesson we have learned now. So పిల్లలు 5 set of rhyming words ఇంకా 5 set of wordsకి మీనింగ్ మీరు నేర్చుకున్న ఈ లెసన్ నుండి ఆన్సర్స్ రాసి ఈ క్రింది నంబర్కి పంపించండి. Alright children, okay, మీరందరూ క్విజ్లో పార్టిసిపేట్ చేయాలా? ఓకే, see beginners, primaries, juniors, seniors, everyone, okay, you can write and send those answers to us. ఓకేనా పిల్లలు? 10 years లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే 10 years అబవ్ ఉన్న వాళ్ళు, ఓకే, మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేసి మీ ఆన్సర్స్ని పంపించాలి. Okay children, now we will close the Sunday school with a word of prayer. నేను అనుకుంటా అందరూ కూడా ఈరోజు సండే స్కూల్ ఎంజాయ్ చేస్తున్నారని. And next week again we will meet children. One last thing that I want to tell all of you children is, చాలా మందికి, ఎంతో మందికి ఇప్పుడు కరోనా ఎక్కువైపోయింది కదా, ఓకే, చాలా మంది దీంతో బాధపడతా ఉన్నారు. ఎంతోమంది హాస్పిటల్స్ ప్రార్థన చేద్దాము అండ్ మన కంట్రీ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. ఓకే, we will close this Sunday school. We will also pray. అందరూ కూడా kneel down చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలు. ఎవరు కూడా అటు ఇటు చూడకండి, సిగ్గుపడకండి. kneel down, join your hands and you also pray with me. God is listening to your prayer. మనం ప్రార్థన చేద్దాం. త్వరగా ఈ కరోనా వెళ్ళిపోవాలని మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. అందరూ కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. we will pray. స్తోత్రం తండ్రి, మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ సండే స్కూల్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సండే స్కూల్ అంతట్లో మీరు ఉండి ప్రభావ మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ప్రభువా. మరి ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి మేము మరి మా ఫ్రెండ్స్, మా సండే స్కూల్ ఫ్రెండ్స్ గురించి ప్రార్థిస్తాను తండ్రి. ఎవరైతే ఫీవర్తో లేకపోతే ఏదైనా సిక్నెస్తో ఒకవేళ పిల్లలు బాధపడుతున్నట్టయితే తండ్రి, లార్డ్ వి ప్రే లార్డ్ మాస్టర్ ప్రభా, మీరు ఇప్పుడే ప్రభా వారిని ముట్టి స్వస్థపరుస్తారని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా తండ్రి మా చర్చ్ గురించి, మా పాస్టర్ అంకుల్ గురించి, మా పాస్టర్ ఆంటీ గురించి, మరి ప్రభా మా చర్చ్లో ఉన్న మా పెద్దలందరి గురించి, అంకుల్స్ ఆంటీస్ గురించి, మా యూత్ అన్న వాళ్ళ గురించి, అక్క వాళ్ళ గురించి, మా సండే స్కూల్ ఫ్రెండ్స్ అందరి గురించి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరినీ మీరే ఆశీర్వదించి దీవించారు. అందరినీ ప్రభా ఎలాంటి వైరస్, ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా తండ్రి మీరే కాచి కాపాడతారని నమ్ముచున్నాం. And Lord, we also pray for our nation, Lord Prabha. Prabha, మా నేషన్లో ఎంతమంది ప్రభా మరి వైరస్తో బాధపడతా ఉన్నారు తండ్రి. ప్రభా మా నేషన్ గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరినీ మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. త్వరగా ఈ కరోనా, ఈ వైరస్ ప్రభా మా దేశం నుంచి వెళ్ళిపోయేలాగా ప్రభా మా దేశానికి మీరే స్వస్థత దయచేయండి. అంతేకాకుండా తండ్రి మా లీడర్స్కి మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని అనుగ్రహించండి తండ్రి. సో దట్ దే కెన్ లీడ్ us in a right way ప్రభా. అలాగే ప్రభా హాస్పిటల్స్లో జాబ్ చేస్తున్న డాక్టర్స్ గురించి ప్రార్థిస్తున్నాం, నర్సెస్ గురించి ప్రార్థిస్తున్నాం, వారిని మీరే బ్లెస్ చేయండి తండ్రి. మా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, వారిని కూడా మీరు బ్లెస్ చేయండి. ఎవరైతే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారో తండ్రి, వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం, వారిని కూడా మీరు బ్లెస్ చేయండి తండ్రి. ఎవరికి ఎలాంటి వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రభా మీరు అందరినీ మీరే బ్లెస్ చేసి వారి ఫ్యామిలీస్ని కూడా బ్లెస్ చేస్తారని నమ్ముచున్నాం.
మరొకసారి తండ్రి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మా ప్రార్థన మీరు విని జవాబుని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి మేము నెక్స్ట్ వీక్ కలుసుకునేంత వరకు తండ్రి మీరు మాతో నుండి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపములను మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. All right children, okay, hope you all enjoyed. See you again next week. Bye.